సీఎం రేవంత్ రెడ్డి తన స్నేహితులను కలిసి వారిలో ఆనందోత్సాహాలు నింపారు. అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా సీఎం తమకింతటి టైం ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారా స్నేహితులు. ఒకనాడు మా బెంచ్ మేట్, మా క్లాస్మేట్ అయిన చిన్ననాటి స్నేహితుడు ఇవాళ ఇంత పెద్ద సీఎం పోస్టులో ఉండటం తమకెంతో గర్వకారణంగా ఉందని ఫీల్ అయిన వారి నుంచి మా ప్రతినిధి శంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తను చదువుకున్న చోటికి వచ్చాడు, తనకు చదువుకున్న జిల్లాకు వచ్చాడు. దీంతో ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది. తను 8వ తరగతి నుంచి కూడా ఇంటర్ వరకు ఇక్కడే చదువుకునే రోజుల్లో తన స్నేహితులతో కలిసి పూర్తిగా ఇక్కడే గడిపేవారు. ఈ క్రమంలోనే స్నేహితులంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసడం, ఆయనతో పాటు మాట్లాడడం, ఆయనతో భోంచేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూడవచ్చు, వాళ్ళ ఆనందాన్ని కూడా మనం చూడవచ్చు. క్లియర్ కట్గా మొత్తంగా చూస్తే మాత్రం ఓవరాల్గా వాళ్ళంతా కూడా సంతోషంతో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ లోపల కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా వాళ్ళు అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళంతా గతంలో వాళ్ళతో చిన్నప్పటి నుంచి వాళ్ళంతా కలిసి చదువుకున్నారు, కలిసి తిరిగారు. వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ అంతా ఫేస్ అంతా కూడా బాగా వెలిగిపోతుంది, ఎట్లా అనిపించింది? ఆయన మీతో మాట్లాడాడు, ఏమేమి మాట్లాడాడు, ఏం జరిగింది? చిన్న ఉన్నప్పటికెళ్ళి 6th 7th 8th 9th ఒక ట్యూషన్, ఒక స్కూలు చదివినాం. ఒక నైట్ పడుకోవడం, అందరం కూర్చొని చదువుకోవడం. ఈరోజు ఈ విధంగా చూస్తుంటే అసలు ఏంది అనేది మళ్ళీ బ్యాక్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయినట్లని చాలా సంతోషం అనిపించింది. అందరి దగ్గర మంచిగా కలిశాడు, మాట్లాడాడు, భోంచేసాము. చాలా హ్యాపీనెస్ అనిపించింది. సార్ యాక్చువల్గా అయితే మేము ప్రతిరోజు కలిసి స్కూల్కు కలిసి వెళ్ళేవాళ్ళము. కానీ మన ఎంబడి తిరిగిన వ్యక్తి ఇంత ఎత్తుకు ఎదిగిందంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది. అసలు అంటే మేము ఊహించలేదు, ఆయన కూడా ఊహించలేదు. ఆయన స్వయం కృషితో ఎదిగి ఈ స్థాయికి ఎదిగినది మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ నిజంగా ఈరోజు మిమ్మల్ని కలుస్తారనుకున్నారా? మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి వస్తానుకున్నారా? తెలిసిన వెంటనే ఎట్లా అనిపించింది మీకు? చాలా ఆనందంగా ఫీల్ అయినాము. ఆయన చదువుకున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యా పరిషత్ దానిలో యాక్టివ్గా ఉన్నాడు. అతనితో పాటు మేము కూడా అందరం ఉంటుంది. ఈరోజు ఆయన ఇంత టైం మాకు సమయం గడుపుతాడని మేము ఊహించలే. వచ్చినది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మాతో సహ విద్యార్థి కనుక ఉన్నత స్థాయికి ఎదిగిన రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఆయన ఈరోజు గుర్తింపు పొందినందుకు మాకు అందరికీ సహజంగా ఆనందం ఉంటుంది. ఇవి ఆనంద క్షణాలు, మళ్ళీ చెప్పలేనంత ఆనందం ఉంది. సార్ ఏంటి సార్ చిన్నప్పుడు ఆయనతో ఎట్లా 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 ఉండేది? అంటే సరదాగా ఉండేవాడా? ఎట్లా ఉండేవాళ్ళు? ఎలా ఉండేవాడు? మంచి కష్టజీవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టజీవి. ఒక మనిషికి హెల్ప్ చేయాలన్నా చేసే వ్యక్తిత్వం చాలా ఉంది. ఇంకా సరిపోదు, ఇది ఆయన స్థాయికి ఇది ఇంకా సరిపోదు. ఇంకా చేస్తాడు, ఇంకా చెయ్యాలి, ఇంకా చేపిస్తాడు కూడా, చేస్తాడు కూడా. మహిళలు కూడా ఉన్నారు, అంటే వాళ్ళతో పాటు అప్పట్లో ఆ స్కూల్ రోజులన్నీ కూడా గుర్తొచ్చాయి. ఈరోజు మేడం మాట్లాడుతున్నారు కదా, యాక్చువల్గా భోజనం కూడా చేసినట్టున్నాడు మీతో లోపల. భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా అంటే స్కూల్లో ఉన్నటువంటి అనుభవాలను నెమరేసుకోవడం అట్లాంటివి చేశారు అక్కడ? అలాంటివి మాట్లాడారు. కానీ మాతో సీఎంగా తను కూర్చున్నట్టు అనిపించలేదు. తను కూడా అలా ఫీల్ అయ్యాడు. అసలు మేమెంత సీఎం గారు మాతో వచ్చి కలిసినందుకు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మాకన్నా ఎక్కువ హ్యాపీగా అనిపించింది ఆయన ఫేస్లో మమ్మల్ని చూసి. మాతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకున్నందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము పంచుకున్నా కూడా మాకు ఒక స్నేహితులతో పంచుకున్నట్లు ఆనందంగా ఉంది. ఇలాంటి మధుర క్షణాలు మాకు తీపి గుర్తులుగా ఉంటాయి. ఇది మా కోలింగ్స్ కానీ ఇంకా ఇతరులకు కానీ చెప్పుకుంటాము. చాలా బాగుంది. తను ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం తన యొక్క స్వయం కృషి. ఎందుకంటే తన ప్రతి క్షణం మేము ఆయనతో ఉన్నాము. ఆల్మోస్ట్ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం ఆయనతో కుటుంబ సభ్యునిగా మెలిగాను నేను. అయితే ఆయన ఎదుగుదల అంతా కూడా తెలుసు మాకు. సో ఆయన ఇంకా ముందుకు ఎదిగి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని, స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపించింది ఈరోజు? ఎట్లా ఏమనుకుంటున్నారు? మంచిగా అనిపించి సంతోషం అనిపించింది. అన్నగారికి 83 నుంచి 85 వరకు అన్నకు బాగా మేము సన్నిహితము. అయితే అన్నకు చిరంజీవి సినిమా వస్తే ఫస్ట్ షో అన్న చూసేవాడు. తర్వాత మేము కూడా వెళ్ళిపోవాళ్ళము అన్నమ్మడి. మాకు కూడా టికెట్ కావాలన్నాము. అట్లా అన్నకు చాలా చిరంజీవి సినిమా అంటే చాలా ఇష్టం అన్నకు. ఇప్పుడు అన్న కూడా అట్లనే ఉన్నాడు, చిరంజీవిలా ఉండే, కదలకుండా స్ట్రాంగ్ ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అన్న. అప్పుడు మా దాంట్లో ఎలక్షన్స్ ఉండేవి. అప్పటి నుంచి తను ఎలక్షన్లలో పాల్గొనడం కానీ చాలా ఇదిగా ఉండేవాళ్ళు. తను ఏ గేమ్స్లో కానీ పొలిటికల్గా కానీ చాలా ఇది ఉండే. ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రశ్నలు ఏమైనా అడిగితే క్వశ్చనింగ్ చేసేవాడు. గేమ్స్లో కానీ ప్రతి దాంట్లో బాగా ఉండేవాడు. తను మాకు
మా గ్రూప్ నుంచి మా స్నేహితుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నాం మనం ఇక్కడ 1983-85 బ్యాచ్ ఫోటోని చూడొచ్చు. ఫోటోలో కూడా వారి స్నేహితులంతా కూడా ఆయన స్నేహితులంతా కూడా ఇక్కడ పూర్తిగా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారో మాకు తెలియట్లేదు, బట్ ఓకే ఇక్కడ ఉన్నాడు. దీంట్లో ఈ ఫోటోలో ఎక్కడైనా ఓకే మొత్తం మీద ఆ బ్యాచ్కు సంబంధించినటువంటి ఫోటో అంశం వస్తాను కానీ రాలేకపోయిందండి. అక్కడ తను అప్పుడు మేము గ్యాదరింగ్ ఫస్ట్ టైం గ్యాదరింగ్ అయినప్పుడు June 24th గ్యాదరింగ్ అయినప్పుడు వనపర్తిలోనే గ్యాదరింగ్ చేయమన్నాడు. కానీ ఆయన వస్తానని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఢిల్లీలో ఏదో పని ఉండి అప్పుడు PCC అధ్యక్షునిగా ఉన్నాడు. అప్పుడు వస్తా అని చెప్పినందుకు అదే గ్యాదరింగ్లో ప్రతి ఇయర్ కలుసుకోండి, మీరు కలిసి ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తానని చెప్పాడండి. అనుకోకుండా మాకు ఒక అదృష్టంగా మాకు ఇంత తొందరగా మేము January 5th రోజు మేము అందరం గ్యాదరింగ్ అయినాం. మళ్ళీ అయిన తర్వాత అప్పుడు కూడా చూద్దాం అని అన్నాడు. కానీ ఈరోజు అనుకోకుండా మా సురేందర్ ఉన్నాడు ఇక్కడ చూడండి. ఈ సురేందర్ అనే వ్యక్తి ద్వారా మాకు ఇంత ఒక అదృష్టమే ఇది. ఎందుకంటే అడగడం కూడా ఆయనకుండే కమిట్ ఉంటాయి కదండి, అలాంటి వాటిలో కూడా తను మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ బాల్య స్నేహితులను ఏ సీఎం కూడా ఇంత కలవడం అనేది నాకు తెలియదండి. PCC అధ్యక్షుడు ఉన్నప్పుడే ఒక ఈ గెట్ టుగెదర్కు పిలిచడం రాలేకపోయాడు. సీఎం అయిన తర్వాత నేను 2-3 సార్లు కలిసి రేవంత్ లేదు ఒక్కసారి అందరినీ కలవాలా, అందరూ నీకోసము ఎప్పుడు అని ఎదురు చూస్తారంటే అరే చూస్తున్నావు కదరా పరిస్థితులు ఎంత ఎట్లున్నావు నా పరిస్థితి, నేను ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తాం రామని నేను చేస్తానన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని ఈ వనపర్తి ప్రోగ్రాం రోజే అరే మొత్తం నేను ఎమ్మెల్యే గారికి చెప్తాను, మీరు ఉండి మొత్తం ప్రోగ్రామ్ అంతా సెట్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ని అందరిని పిలవండి, నేను అక్కడికి వస్తాను. ఇంకొకటి మన బ్యాచే కాకుండా మన ముందు మాకు సీనియర్ ఒకటి, మాకు ఒక జూనియర్ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ కూడా మనకు కావాల్సిన వాళ్ళు, మనకు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి, అందరినీ కలుస్తాను, మీకు ఒక 2 గంటలు స్పెండ్ చేస్తారా నేను మీ దగ్గర అని చెప్పడం అదే తడువుగా ఇది ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎట్లా అనిపించింది ఇదంతా కూడా ఆయన మిమ్మల్ని కలిసాడు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు. ఆయనను మేము కలవాలి కానీ ఆయననే మా దగ్గరకు వచ్చి కలిసిండంటే మాకు గర్వకారణము. వెతుక్కుంటూ వచ్చిండు స్నేహితులని, మేము చాలా సంతోషంగా ఉంది. అప్పుడు 40 ఏళ్ళ నాడు అంటే మాకు మధ్యలో మేము చాలాసార్లు కలిసినాము ఆయనను. ఇంటర్మీడియట్ తర్వాత కలవలేదు, కొంతమంది మాత్రం ఆయనకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాము. చాలా సన్నిహితం, చాలా మంచివాడు. ఇంటికాడ కూడా ఆయన పక్కన కూర్చొని తినేవాడు, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు కూడా వచ్చిండు. ఆయనలో ముఖ్యమంత్రి అయినా ఏ మాత్రం ఇసుమంతా కూడా ప్రౌడ్ అనేది లేదు, అందుకే అంత ఎదిగిండేమో అనిపిస్తుంది మాకు. ఎప్పుడు కలిసి చదువుకున్నారు, ఏ ఇయర్లో చదువుకున్నారు? 83-85లో మేము ఇక్కడ మా పక్క బెంచ్ ఆయన, పక్క ప్లేసే. చాలా ఆయన మేము వచ్చే వరకు ఫస్టే వచ్చి ఒక ఆర్ట్ వేసేది, బోర్డు మీద మంచిగా ఒక ఫ్లవర్ వేసి ఆర్ట్ బై రేవంత్ అని రాసి అందరికంటే ముందే వచ్చి రాసి బయట నిలబడుతుండే మేము వస్తుంటే. ఆయన అంటే అంత చలాకీగా షార్పు, వెరీ షార్పు. కానీ ఆయన ఎప్పుడూ అనుకున్నాం ఓ రోజు ముఖ్యమంత్రి అవుతాడు స్టేట్, కానీ తర్వాత ఆయన తర్వాత ఇంటర్మీడియట్లు అనుకోలేదు, తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోతా అంటే ఆయన గోల్ కూడా ఉంది, నేను ఎట్టి బస్సులో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా అనేవాడు. సాధించిండు. మాకు ఈయన పక్క ప్లేస్. సార్ నమస్తే, నా పేరు ఆదిత్య అని, నేను ప్రస్తుతం LICలో బెంగళూరు కనకపుర బ్రాంచ్లో ఉన్న బ్రాంచ్ మేనేజర్గా. రేవంత్ ఇట్ ఇస్ ఎ బ్రాండ్, పవర్ఫుల్ నేమ్, రియల్లీ పవర్ ప్యాకెడ్ నేమ్ ఐ కెన్ సే. నిజంగా నాకు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంత కష్టం ఉన్నా సరే వెళ్ళాలి మిత్రుడు అని వచ్చినందుకు మంచి అనుభవం దక్కింది సార్. నిజంగా పక్క బెంచ్ మేట్ ఉండేవాడు కదా నాకు, అప్పుడు ఉన్న రేవంత్ ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అదే మిత్రులు అంటే అంత ఆయనకి ప్రీతి అంటే ఇష్టం. సో ఎప్పుడు పేరు పెట్టి పిలిచాడు, ఇప్పుడు అంతే వెళ్తున్నాడు రాదు ఆయన కూర్చొని భోజనానికి ఇన్వైట్ చేశాడు. పక్క బెంచ్ అంటున్నారు, మరి అప్పుడప్పుడు గొడవలు వచ్చాయి మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా? రేవంత్ చాలా సిన్సియర్, నేను చెప్పాను రేవంత్ ఇట్లా ఉందంటే ఉందరా అయితే ఓకేలే అనేవాడు. చాలా మంచి పొలైట్ పర్సన్, కానీ ఆయనలో ఒక తపన అయితే ఉండేది, సంథింగ్ హ్యావ్ టు డూ డిఫరెంట్లీ అని. అది ఈనాడు అనుకోకుండా ఆయనకు అన్ని కలిసి వచ్చాయి. ప్లస్ ఆయన పట్టుదల నేను నిజంగా చూడాలంటే ద వే ఈ స్పీక్స్ మీరు చూసే ఉంటారు, ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉండదు, కామా ఉండదు, అనర్గళంగా మాట్లాడతారు. ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, ప్రతి ఫీల్డ్ అవగాహన ఉంది. అంత ముఖ్యమంత్రి మన తెలంగాణ స్టేట్ని ఇంకా అభివృద్ధి చేస్తారని మా అందరికీ చాలా నమ్మకంగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ రేవంత్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. 5 years రేవంత్ క్లాస్మేట్స్ అండ్ బ్యాచ్ మేట్స్ యాక్చువల్గా.
నేను ఆ తర్వాత రేవంత్ క్లాస్ నుంచి వేరే సెక్షన్కి మారడం జరిగింది. కానీ ఆయన గ్రోత్ మేము అంటే పేపర్లో బాగానే చదివాము. తర్వాత ఆఫ్టర్ 40 years కలుస్తున్నాము ఈరోజు. కానీ ఆయన పేపర్లో గ్రోత్ ఇదంతా చూస్తుంటే ఒక ఐకాన్ అంటే ఒక గోల్ పెట్టుకొని ఒక ఐకాన్గా యూత్ ఐకాన్గా తయారయ్యాడని మా అభిప్రాయం. అంటే మా ఫ్రెండ్ అవ్వడం వల్ల మాకు కూడా కొంత గర్వకారణం. ఈరోజు మాత్రం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటిది. ఒక ముఖ్యమంత్రి స్నేహితుల కొరకు వచ్చి గడిపి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓవరాల్గా ఇది ఇక్కడ సిచ్యువేషన్. ప్రజెంట్ ఈరోజంతా అన్ని పర్యటనలు ఒక ఎత్తు అయితే ఈరోజు ఇక్కడ తమ స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ కలికి అనేది వనపర్తి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ఆనందాన్ని పంచే విషయంగా కూడా జరుగుతూ వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు 8వ తరగతి నుంచి గత కొన్నేళ్లుగా తన మిత్రులతో కలిసి చదువుకున్నటువంటి మిత్రులను కలవడం ద్వారా ఒక్కసారిగా మిత్రుల్లో ఆనందాన్ని అయితే కళ్ళలో నుండి చూడవచ్చినటువంటి పరిస్థితి వనపర్తి జిల్లాలో కనిపిస్తుంది.